బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్ హారర్ చిత్రం ఎర్రచీర. ఈ చిత్రానికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అండ్ పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది. సౌత్ ఇండియన్ బ్యానర్ నాది. అయితే ఈ మూవీలో ఏదైతే ఎర్రచీర ఉందో, ఎర్రచీర లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పడం జరిగింది. 6వ తేదీ రిలీజ్ అయ్యే సినిమాలో ఎర్రచీర ఒక్కటే నిలబడుతుంది, మిగతా అన్ని పబ్లిక్లో ఇబ్బందికరమైన వాతావరణం చూస్తుందని. అదేవిధంగా ఈరోజు ఎర్రచీర పబ్లిక్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ తోటి ఇరు రాష్ట్రాల్లో ప్లస్ కన్నడలో కూడా ఒక థియేటరు ఈరోజు ఫుల్ అయింది. అంటే ప్రేక్షకుల్లో మనోభావాలు ఎర్రచీర వైపు ఉన్నాయి అనే దానికి ఇదొక ప్రత్యేక తార్కాణం. నెంబర్ 2 ఏంటంటే సుమన్ అనే అతను దీనికి ప్రొడ్యూసర్గా ఉన్నాడు, డైరెక్టర్గా ఉన్నాడు, స్క్రీన్ ప్లే కూడా అతనే. ఆ సినిమా ప్యాషన్తో సినిమా తీశారు కాబట్టి ఈ రోజున అవుట్పుట్ బాగుంది. పబ్లిక్లో అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి అని చెప్పేసి టాక్ వస్తుందండి. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో కారుణ్య చౌదరి గారు ఎంతో అందంగా ఉన్నారు కానీ భయపెట్టేశారు. అందంతో కాదు, ఆ సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఆ భయపెట్టడం అనేది, అప్పుడు దాకా ఒక ఎలివేషన్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎలివేషన్ ఉంది. చాలా బాగా వచ్చింది సినిమా. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాల. యాక్చువల్గా మాది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వాసుపద్యం అని ఉంటుంది. ఎర్రచీర యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక విభాగంలో ఒక వ్యక్తి రాణించడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది ఒక నిర్మాతగా బాధ్యత తీసుకొని దర్శకుడిగా, యాక్టర్గా, పబ్లిసిటీతోనే అన్నీ ముందుండి నడిపించిన సుమన్ బాబు సినిమా ఈరోజు చిన్న సినిమానే కానీ చాలా పెద్ద సినిమా అయింది. కాకపోతే దీంట్లో లాగింగ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే యూట్యూబ్ మీడియా వాళ్ళు కానీ, మన యూట్యూబ్లో చేసినాడు కానీ రివ్యూస్ అనేది ఇవ్వకపోవటం అనేది కొంచెం లాగింగ్గా అనిపించింది. బట్ అది ఉండుంటే బ్లాక్ బస్టర్ అయి ఉండను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి 10 వచ్చినాయి. ఇప్పుడు కూడా మీ అందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ సినిమాని దయచేసి జనంలోకి తీసుకెళ్ళండి. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను 6th చూసాను మీ అందరితో పాటుని. నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫీమేల్స్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. యాజ్ ఎ మదర్ సెంటిమెంట్, డాటర్, వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా చూపించారు. అంటే వన్స్ చనిపోయిన తర్వాత కూడా తల్లి కూతురులో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా మూవీ. అలాగే సుమన్ గారు మల్టిపుల్ రోల్స్ అయితే ప్లే చేశారు. ఈవెన్ 24 క్రాఫ్ట్స్ చూసుకుంటూ యాజ్ ఆయన డైరెక్టర్గా, వన్ ఆఫ్ ద హీరోగా చాలా కష్టపడి చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఈయన ఉన్నారు అండ్ ఇంకొక సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్బారెడ్డి గారు, సుమన్ గారు ఇంత మంచి మూవీని ఇచ్చారు. లాస్ట్లో వచ్చినా సరే వెంకట్ గారు చాలా మంచి హెల్ప్ చేశారు మా మూవీ బయటికి రావడానికి కానీ, ఇలా స్క్రీన్స్లో ప్లే అవ్వడానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బాబీ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి ఒక్కరు, సి కళ్యాణ్ గారు కానీ, ఇంకా నెక్స్ట్ మన అంబికా కృష్ణ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, నెక్స్ట్ ఈ సినిమాకు ప్రమోషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రీసెంట్గా మా అన్న మధుయాష్కి గౌడ్ అన్న గారికి, నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం ప్రతి ఒక్కరు ఈ సినిమాకి ఎవరైతే నాకు ప్రమోషన్ హెల్ప్ అయ్యారో అందరికీ, దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.